43 question number 43. Why might wells dug near the coasts of Bhavanapadu yield potable water only at certain depths? సో ఈ యొక్క మనకు ఏమవుతుంది అని అంటే, తీరానికి దగ్గరగా తవ్విన బావులలో నిర్దిష్ట లోతులోనే మంచినీరు ఎందుకు దొరుకుతుంది అంటే, బికాస్ షెల్లో గ్రౌండ్ వాటర్ మే బీ saline అండ్ ఫ్రెష్ పొటబుల్ వాటర్ ఈజ్ ఫౌండ్ డీపర్ 8 to 10 feet డౌన్. అంటే నీరు యొక్క పై పొరల్లో ఉప్పు నీరు మాత్రమే ఉంటుంది, అంటే అప్పుడే ఇంకుతుంది కాబట్టి ఉప్పు నీరు ఉంటుంది. లోపలికి వెళ్ళిన కొద్దీ సాల్టీ వాటర్ అనేది లోపలికి పోయే పర్సంటేజ్ తగ్గుతుంది కాబట్టి 8 నుంచి 10 ఫీట్ల లోపల మనకు నీరు అనేది తాగడానికి ఉపయోగపడే నీరు అనేది దొరుకుతుంది. 44th క్వశ్చన్. వై డూ వెల్స్ ఇన్ భావనపాడు సమ్టైమ్స్ డ్రై అప్ ఇన్ సమ్మర్? సో సమ్మర్ లోపల ఎందుకు ఎండిపోవడం జరుగుతుంది? భావనపాడులో బావులు ఎందుకు ఎండిపోతాయి? బికాస్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ డ్రాప్ అండ్ రిప్లెనిష్మెంట్ ఈ స్లో. సో అక్కడ భూగర్భ జలమట్టం పడిపోయి సో నీటి పునరుద్ధరణ మందగించింది కాబట్టి భూమిలోనికి నీటిని ఇంకే ప్రాసెస్లు తక్కువైపోతున్నాయి కాబట్టి అవి ఎండిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ 45th క్వశ్చన్. వాట్ ఈజ్ వన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సాలినిటీ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఇన్ భావనపాడు? సో భావనపాడులో తాగునీరు ఉప్పుగా మారడం వల్ల ప్రజలు ఇబ్బంది ఏమిటి? పీపుల్ మే హ్యావ్ టు వాక్ అప్ టు 2 kilometers టు ఫెచ్ ఫ్రెష్ వాటర్. సో సుమారుగా మంచినీటి కోసం 2 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించడం జరుగుతుంది, నడిచి వెళ్ళాల్సి వస్తుంది.